దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. విశ్వాసమను డాలును పట్టుకొనుడి. ప్రియమైన దేవుని సంగమా, మనం ఆరాధించే దేవుడు విశ్వాసానికి కర్త. ఎందుకంటే ఆయనను మనం విశ్వాసం ద్వారా కనుగొన్నాం, విశ్వాసం ద్వారా ప్రయాణిస్తున్నాం. విశ్వాసం ద్వారానే మనలో ఒక మారు మనస్సు, విశ్వాసం ద్వారానే మనకి ఆరోగ్యమైన, ఆశీర్వాదమైన, ఆనందమైన మనం పొందుకుంటున్నాం. విశ్వాసం ద్వారా కనిపెట్టినప్పుడు అది నిజమని మన కళ్ళ ఎదుట ఆ కార్యం జరిగినప్పుడు మన హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండి ఉంటుంది. అప్పుడే మనం విశ్వాసంలో బలపడుతూ ఉంటాం. మన దేవుడు మనకి నేర్పిన ప్రధానమైన విషయం ఏంటంటే విశ్వాసమే. విశ్వాసము కానిదేదో అది పాపం అన్నాడు. ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగి ఉండి ఆయనతో సహవాసం చేయాలంటే విశ్వాసంతోనే ఉండాలి అని మనకు నేర్పించాడు. విశ్వాసం లేకపోతే ప్రభుకు ఇష్టలుగా బ్రతకలేం. ప్రభుకి ఇష్టంగా బ్రతకకపోతే భూమి మీద మనకు సమాధానం ఉండదు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలకు భూమి మీద సమాధానం అన్నాడు. అందుకే చూడండి, లోకంలో ప్రజలు దేవుణ్ణి తెలుసుకోలేదు కనుక వాళ్ళు విస్తారంగా డబ్బు సంపాదించి వాళ్ళు ఆనందంగా బతకటానికి ఎంత ఇష్టపడ్డా వాళ్ళు సమాధానంగా ఉండలేరు. కలవరం, పిరికితనం, గందరగోళ పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. మన దేవుని బిడ్డలు మీరు చూడండి, వారు భోంచేసినా భోంచేయకపోయినా, వారికి ఉన్నా లేకపోయినా వారు తృప్తిగా జీవించగలుగుతారు. కారణం ఒకటే, విశ్వాసం. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని వాగ్దానం చేసిన దేవుడు సమయోచితంగా పోషిస్తూ ఉంటాడు. మీరు భయపడకండి, మొదట నా నీతిని వెతకండి, మీకేం కావాలో అవన్నీ నేను సమకూరుస్తాను అన్నాడు. ఆ వాగ్దానం మనల్ని ఎంతో తృప్తిపరుస్తుంది. మనం ఆయన నీతిలో పరిశుద్ధతను కాపాడుకుంటూ, సహవాసాన్ని కాపాడుకుంటూ, లోకమాలిన్యం అంటకుండా ప్రభు రాజ్య ప్రాప్తి మీస్తూ ప్రార్థనలు చేస్తూ ఆత్మల భారం కలిగి మనం ఉన్నప్పుడు మన అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము కానిదేదో అది పాపం అన్నాడు. నువ్వు ప్రభు కొరకు నిరీక్షించిన విశ్వాసం లేకుండా ఏదన్నా వస్తువు పొందుకోవాలి అనుకున్నా అది పాపమే. మనం దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు విశ్వాసం ద్వారానే మనకు అన్నీ సమకూర్చబడతాయి. కాబట్టి మన జీవితంలో ఒక ఖడ్గం ఒక శత్రువును సంహరించేటప్పుడు, ఒక శత్రువు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం డాలును ఎలాగైతే పట్టుకొని వెళ్తామో అలాగే ప్రతినిత్యము విశ్వాసం మనం దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అది పదునై ఉండాలి, మొద్దుబారినట్లుగా ఉండకూడదు, అది పనిచేసేలా ఉండాలి. కనుక మనం పోరాడేది దురాత్మ శక్తులతోనూ దేవునితోనూ మనం పోరాడుతున్నాం. కాబట్టి విశ్వాసం అనే డాలును మనం పట్టుకోవాలి. చూడండి, నెహెమ్యా కాలంలో ఒక పక్క దేవుని యొక్క మందిర కట్టేటప్పుడు ఒక చేత్తో తాపిని, మరొక చేత్తో ఖడ్గాన్ని పట్టుకొని వాళ్ళ గోడ కట్టుకున్నారు. అలాగే మనం ఒక చేత్తో విశ్వాసాన్ని, మరొక చేత్తో ఆత్మీయ అనుభవాలను ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ ఒక దేవుని మందిరంగా మనం కట్టబడి ఆయన రాకడికి మనం సిద్ధపడతాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.